Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రైలులో ప్రయాణమే కాదు, పూజలు చేయొచ్చు, హనీమూన్ సెటప్లు కూడా చేసుకోవచ్చా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. మొన్న హనీమూన్ ఆన్ వీల్స్ తరహాలో బెడ్రూమ్ సెటప్ కనిపిస్తే తాజాగా రైలు బోగిలోనే ఏకంగా పూజలు చేస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు. అసలు ఏంటా కదా? రైల్లో ఇలాంటి పనులు చేయడానికి అనుమతులు ఉంటాయా? రైల్వే శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా కదులుతున్న రైల్లో జరుగుతున్న విచిత్రమైన వ్యవహారాలు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. ఇటీవలే ఒక రైల్లోని ఏసీ కుపేను పూలతో అందంగా అలంకరించి కొత్త దంపతుల కోసం ప్రత్యేకంగా హనీమూన్ సెటప్ చేసిన ఘటన సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఆ వివాదంలో టికెట్ కలెక్టర్పై వేటు పడింది. అది ఇంకా సద్దుమణగక ముందే ఇప్పుడు నడుస్తున్న రైల్లో పూజలు నిర్వహించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒక పూజారి రైలు బోగిలో కింద కూర్చొని పూజలు చేస్తుండగా ఆయన చుట్టూ తెల్లటి వస్త్రాలు ధరించిన పలువురు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కనిపిస్తుంది. ఈ దృశ్యాలు కాస్త వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించే చర్య అని విమర్శిస్తే, మరికొందరు ప్రత్యేకంగా బుక్ చేసుకున్న కోచ్లలో ఇలాంటి వ్యక్తిగత కార్యక్రమాలు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవడంతో చివరకు ఉత్తర రైల్వే రంగంలోకి దిగి అసలు విషయాన్ని స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నది సాధారణ ప్రయాణికులు ఎక్కే బోగి కాదని, ఇది ఐఆర్సీటీసీ ద్వారా ప్రత్యేకంగా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సెలూన్ కార్లను నిబంధనల ప్రకారమే ప్రైవేట్గా బుక్ చేసుకున్నారని, ఆ సమయంలో ఆ బోగిలో సాధారణ ప్రయాణికులు ఎవ్వరూ లేరని అధికారులు కూడా స్పష్టం చేశారు. కేవలం బుక్ చేసుకున్న వ్యక్తులు మాత్రమే అందులో ప్రయాణించడం వల్ల ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. రైల్వే నిబంధనల ప్రకారం ఎవరైనా సరే ప్రత్యేకంగా ప్రైవేట్ సెలూన్ కార్లను బుక్ చేసుకున్నప్పుడు ఆయా నిబంధనలకు లోబడి అందులో వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ సాధారణ ప్రయాణికుల కోసం కేటాయించిన రెగ్యులర్ కోచ్లలో మాత్రం ఇలాంటి మతపరమైన పూజలు కానీ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఏదేమైనా సోషల్ మీడియా యుగంలో ఇలాంటి వినూత్న వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ హనీమూన్ పూజల వీడియోలు మాత్రం నెట్టింట ఇంకా గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి.